నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ క్రిటిక్ గోవిందరాజ్ చక్రధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ముఖ్యంగా ఈరోజు అయితే ఒక ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంలో రామోజీరావు గారు ఆయన మరణ వార్త అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక సడన్గా అయితే వినడం అయితే జరిగింది. సో ఆయన చాలా రంగాల్లో, ముఖ్యంగా ఒక వ్యాపార రంగం కావచ్చు, లేదా సినిమా రంగంలో కావచ్చు, అగ్రగామిగా నిలిచారు. అంటే ఆయన మొదటి అడుగు ఎక్కడి నుంచి పడిందో సో మీ మాటల్లో. మొదటి అడుగు ఆయన ఢిల్లీలో ఆయన ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరాడు. ఆయనకి ఎవరికి చాలా తెలియని విషయం ఏంటంటే ఆర్టిస్ట్గా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్కి తిరిగి వచ్చేసి మార్గదర్శి 1960s మార్గదర్శి చిట్ ఫండ్స్ని ప్రారంభించారు. మార్గదర్శి తర్వాత ఈనాడు కంటే ముందు అన్నదాత పత్రికని ఆయన ప్రారంభించాడు. తను రైతు కుటుంబానికి చెందినవాడు కనుక రైతులకి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చే పత్రికని నడపాలనే ఉద్దేశంతో అన్నదాత మంత్రిని స్టార్ట్ చేశారు. మంత్రిని దిగ్విజయంగా నడుస్తున్నప్పుడు ఈనాడు ఆలోచన చేశారు. ఈనాడు ఆలోచన కూడా చాలామంది చెప్తారు. ఆయన వైజాగ్ డాల్ఫిన్ హోటల్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఫ్లైట్లో ఆయన వైజాగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎన్ ప్రసాద్ గారు కలిశారు పక్క సీట్లోనే. మాటల మధ్యలో అడిగాడు రామోజీరావు గారు కేఎల్ఎన్ ప్రసాద్ని, ఏమండి వైజాగ్కి 12ంటికి కానీ పేపర్ రావట్లేదు, ఆంధ్రజ్యోతి ఎడిషన్ని ఒకటి పెట్టచ్చు కదా వైజాగ్లో, ఎర్లీ మార్నింగ్ చదువుకోవచ్చు కదా అని కేఎల్ఎన్ ప్రసాద్ దగ్గర అంటే కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు, బాగానే ఉందండి మీరు చెప్తున్నారు కానీ ఒక పత్రిక ఇంకో ఎడిషన్ పెట్టడం అంటే బోల్డంత ఖర్చుతో కూడిన వ్యవహారం అండి, అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి కేఎల్ఎన్ తన నిస్సహాయతను వ్యక్తం చేసేసరికి, సరే కేఎల్ఎన్ నెట్ స్టార్ట్ చేయట్లేదు కదా, మనమే ఎందుకని వెళ్ళకూడదు, మనమే పత్రిక ప్రారంభించవచ్చు కదా అని ఆలోచన చేసి 1974 ఆగస్టు 10వ తారీఖున వైజాగ్ కేంద్రంగానే ఈనాడుని స్టార్ట్ చేశారు. అప్పటి వరకు విజయవాడ పత్రికలకి ప్రధాన కేంద్రంగా ఉంటున్న టైంలో ఉత్తరాంధ్ర ప్రజలకి మనము అంటే మార్కెట్ చాలా ఉంది, విజయవాడ ఒక పత్రికల హబ్ కనుక ఆ కాంపిటీషన్లో వచ్చి నిలదొక్కుకోవడం కంటే ఉత్తరాంధ్ర ప్రజలకి మనం ఉంటే అక్కడ నుంచి మార్కెట్ పొందొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో గోడల మీద నినాదాలు కూడా చాలా వినూత్నంగా చేసేవాళ్ళు. మీకోసం మీ వాళ్ళే ప్రారంభిస్తున్న పత్రిక అని, అంటే తెలుగు వాళ్ళ కోసం తెలుగు వాళ్ళే నడపబోతున్న పత్రిక అనే ఒక కొత్త స్లోగన్ని ఆయన రామోజీరావు గారు తీసుకున్నారు. దానికి ఒక కారణం కూడా ఉంది. అప్పటి వరకు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో భాగంగా ఉండేది. ఆంధ్రప్రభ నెంబర్ 1 డైలీగా ఉండేది. రామ్నాథ్ గోయింక తెలుగువాడు కాదు, కానీ మీకోసం ఒక తెలుగువాడు తెలుగు వాళ్ళ కోసం పెడుతున్న పత్రిక అనే ఒక రీజనలిజాన్ని తీసుకుని దాన్ని చేశారు. మొదలైనప్పటి నుంచి ఆయన పత్రికని బాగా డెవలప్ చేయడం కోసం రెయిన్బోళ్ళు కష్టపడ్డాడు. పత్రిక మీదే అన్ని సర్వశక్తులు కేంద్రీకరించారు. ఇతరత్ర బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా ఈనాడు మీదే రోజు పత్రికను చదివేవాడు, తప్పొప్పుల్ని మార్క్ చేసేవాడు, స్కెచ్ పెన్తో స్టాఫ్ని గైడ్ చేసేవాళ్ళు, ఈ తప్పేమిటి, ఈ వార్త ఎందుకు మిస్ అయింది అని. మేము ఈనాడులో పనిచేసే రోజుల్లో కూడా రామోజీరావు మార్క్ చేసిన పేపరు చూస్తే కానీ మాకు నిద్రపట్టేది కాదు. ఎందుకంటే ఆయన ఏం కామెంట్ చేశాడా, మనం ఏం తప్పులు చేశామా అని. అంటే అంత మానిటరింగ్ అనేది స్టాఫ్ మీద ఉండటం వల్ల పత్రిక కోసం ఆయన రోజు నాకు మంచి పత్రిక నిత్యము ఈనాడు బాగా వస్తేనే నాకు తృప్తి, అంతకుమించి ఏమీ లేదు, డబ్బులు ఎప్పుడో సంపాదించేశాను, డబ్బులు సంపాదించడము డబ్బులు ఆర్జించడము నాకు ఇవాళ కిక్కిచ్చే విషయం కాదు, ఈనాడు నిత్య నూతనంగా వస్తేనే నాకు ఆనందం అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టే స్టార్ట్ చేసిన ఈ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వితిన్ 2 years లోపల వచ్చేటప్పటికే నెంబర్ 1 స్థాయికి వచ్చాడు. అప్పటి నుంచి ఆంధ్రప్రభని వెనక్కి నెట్టాడు. ఆ తర్వాత గట్టి పోటీ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. వార్తా ఉదయము, సాక్షి లాంటి పత్రికలు వచ్చి ఈనాడుని అధిగమిస్తాయి అనుకున్నారు, కానీ అది వాళ్ళు అధిగమించలేకపోయారు. ఇప్పటికీ స్టిల్ ఈనాడు నెంబర్ 1 డైలీగా కంటిన్యూ అవుతోందంటే అది రామోజీరావు కృషి, పట్టుదల అని చెప్పి మనం అనుకోవచ్చు.
అంటే ముఖ్యంగా ఆయనకి అది అయిపోయిన తర్వాత మార్గదర్శిలో ఆ చిట్ ఫండ్ కంపెనీ ఎప్పుడైతే పెట్టారో అతని మీద ఆ కంపెనీ మీద చాలా ఎక్కువ కేసులు నడిచాయి. ఆ కేసులు ఏంటి సార్? అసలు కేసులు ఏంటి అసలు? అది అందరికీ తెలిసిన విషయాలే అవన్నీ కూడా. ఇప్పుడు ఈ టైంలో మనం చర్చించాల్సినటువంటి వ్యవహారం కాదు. అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు దాని మీద వాళ్ళ వాదనలు అవి వినిపిస్తున్నారు. ఏమిటంటే ప్రధానంగా చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి ఫినాన్షియల్స్ పేరిట మార్గదర్శిలో చిట్టి పాడుకున్న వాళ్ళని డబ్బులు డైవర్ట్ చేశారు అనేది ఇట్స్ నాట్ సూటబుల్. అది దీంట్లో ఉంది. ఆయన ఆ వివాదం వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేశాడు. ఫినాన్షియర్స్లో వాళ్ళు డిపాజిట్ చేసుకున్న మొత్తాలను వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. అది తర్వాత దిగ్విజయంగా మార్గదర్శికి కొంత ఆటుపాట్లు తట్టుకుని నిలబడ్డాడు, ముందుకు వెళ్తున్నాడు. అది ఒకటి. సో ఇంకొకటి సార్, ఆయన మీడియా రంగంలో ఆయన ఒక టైకూన్ అని చెప్పుకోవచ్చు. అంటే మీడియా రంగంలో ఆయన ఒక మొఘల్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. సో అంత పెద్ద పేరు ఆయనకి ఎలా వచ్చింది? అంటే ఆయనలో కొన్ని క్వాలిటీస్ ఏంటంటే, నిజానికి ఆయనకి పత్రికా రంగంతో సంబంధం లేదు, మా పత్రికా రచనలో కూడా ప్రవేశం లేదు, గట్టిగా ఏమి రాయలేడు. కానీ పత్రికల అనుపానులు తెలుసుకున్నాడు. పత్రికలో మంచి చెడుల్ని, ఎడిటోరియల్ టీం ఉన్నప్పటికీ సమర్థులైన ఎడిటర్స్ పెట్టుకున్నాడు. రామోజీరావు గురించి ఒక మాట సరదాగా చెప్తుంటారు, స్వతహాగా తెలివితేటలు కలిగి ఉండడం ఒక ఎత్తు, తెలివైన వాళ్ళని చేరదీసి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవటము ఆ తెలివితేటలు మరొక ఎత్తు అని. సమర్థుల్ని చేరదీయటము, ఎవరి ఎబిలిటీస్ ఏమిటి, వాళ్ళ నుంచి ఏం పొందొచ్చు అనేటువంటి దాని మీద ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. మంచి స్టాఫ్ని పెట్టుకుని దాని నుంచి వాళ్ళని గైడ్ చేయటము, తాను గ్రిప్లోకి తెచ్చుకోవటం. ఒక ఈనాడనే కాదు, ఏ సంస్థని ఏది స్టార్ట్ చేసినా కూడా దానికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ అన్నీ కూడా ఆయన తెలుసుకుని అది దాన్ని లొంగ తీసుకుని దాంట్లో నుంచి పట్టు సంపాదించడము, ఆ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటము. ఉదాహరణకి ఫిలిం ప్రొడక్షన్లో దిగడానికి ముందు ఆయన సితార పత్రిక ద్వారా సితార అవార్డులని స్టార్ట్ చేశారు. సితార అవార్డుల ద్వారా సినిమా పరిశ్రమ వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలను బేస్ చేసుకున్న తర్వాత ఆయన ఫిలిం ప్రొడక్షన్లోకి వచ్చాడు. కనుక అప్పుడు కూడా దాంట్లో కూడా కొత్త పంతాలు తొక్కడానికి ప్రయత్నం చేశాడు. హీరో ఇమేజ్ కంటే కూడా కథని ప్రధానమైన హీరో కథనే మనం నమ్ముకుని సినిమాలు తీద్దామని చెప్పి మంచి ఇతివృత్తాలతో ఆయన సినిమాలు తీసుకుని కొంత మేరకు కొంత ఎక్స్టెన్షను ఆయన సినిమా రంగంలో కూడా తను ఒక విలక్షణమైన కొన్ని ప్రయోగాత్మక సినిమాలు తీశాడు. ప్రతిఘటన లాంటి సినిమా తీశాడు. మయూరి లాంటి వాస్తవ జీవిత కథ ఆధారంగా తీసినటువంటి సినిమాలు ఆయనకి మంచి పేరు కూడా తెచ్చాయి. కేవలం మీడియా మొగలనే కాదు, ఇవాళ తెలుగువారి జనజీవితాల మీద ఆయన ప్రత్యక్ష పరోక్ష ముద్ర అనేది ఉంది. తెల్లారులేస్తే మనము ఎక్కడ డబ్బులు పొదుపు చేసుకోవాలి, ఎక్కడ స్థలం కొనాలి, ఎక్కడ చదవాలి, మనం ఉదయాన్నే లేస్తూ టిఫిన్ చేస్తుంటే దాంట్లో ఏ పచ్చడి వాడుకోవాలి, ఏ దోశ మిక్స్ వాడాలి దగ్గర నుంచి మనం ఏ సీరియల్ చూడాలి, ఏ సినిమా చూడాలి, ఏ న్యూస్ తెలుసుకోనక్కర్లేదు. ఇలాంటి సమస్తం మనకు తెలియకుండా రామోజీరావు వ్యాపార సంస్థల ఆ వేళ్ళు మన జీవితాల చుట్టూ అల్లుకుపోయి ఉన్నాయి కనుక అది ప్రభావం చాలా ఎక్కువ ఉంది. రాజకీయంగా కూడా ఆయన ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి ఆయన దాదాపుగా ఆయనే కారకుడు, ప్రేరకుడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏకఛత్రాధిపత్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచి కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడల మీద ఆయన క్రిటికల్ కామెంట్స్ చేస్తూ, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే పార్టీ యంత్రాంగం ఏమీ లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి రావడానికి ఈనాడు అండగా నిలబట్టము, ఆయనకి ప్రచారం ఒక్కటే కాకుండా తెర వెనకాల ప్రసంగాల దగ్గర పాఠాల దగ్గర నుంచి సమకూర్చడం, ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశము ఆవిర్భావ వికాసాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నిన్నటిదాకా ఇవాళ టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్గా రూపాంతరం చెందినది. అట్లాగే అక్కడ వైఎస్ఆర్సీపీ ఒక 5 ఏళ్ల పాటు పరిపాలించింది. ఈ ప్రాంతీయ పార్టీల శకానికి రామోజీరావు ఒక బాట పరిచాడు.